श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपति देवताभ्यो नमः। श्री सरस्वती नमः। भक्तरा व्यासप्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. ఈ రోజున మరి 12వదైన శాంతి పర్వంలో కూడాను 68 అధ్యాయాలు పూర్తి చేశాం. 69వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 21 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నచ నస్యో భవేదస్య నృపో యస్యాతి వీర్యవాన్ హీనస్య బలవీర్యాభ్యాం కర్షయం తత్పరో వసేత్. పరాక్రమం ఉన్న రాజు హీనుడైన వాడికి ఎప్పుడు వశం కాకూడదు. గూఢంగా అతని బల పౌరుషాలని తగ్గింపచేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాష్ట్రంచ పీడయేత్తస్య శస్త్రాగ్ని విషమూర్ఛనై అమాత్యవల్లభానాంచ వివాదాం తస్య కారయేత్. శస్త్రాలతో అగ్నితో విషంతో అతని రాష్ట్రాన్ని పీడించాలి. శత్రువు యొక్క మంత్రులకు ప్రియ వ్యక్తులకు పరస్పరం విభేదాలు సృష్టించాలి. వర్జనీయం సదా యుద్ధం రాజ్యకామేన ధీమత ఉపాయై స్త్రీభిరాదానాం అర్ధస్యాహ బృహస్పతి సాంత్వేన తు ప్రధానేన భేదేన జనరాధిపాయ దర్ధం శక్నుయాత్ ప్రాప్తుం తేన తుష్యేత పండితః. ఇదంతా కూడా బృహస్పతి అంటే దేవగురువు వసుమనుడు అనే రాజుకి చెప్పిన వృత్తాంతాన్ని భీష్ముడు చెప్తున్నాడు. ఎవరికి? ధర్మరాజుకు అన్నమాట. మధ్య మధ్యలో గుర్తు చేయడానికి బృహస్పతి పదం కూడా వాడతాడు. రాజ్యం కోరే తెలివైన రాజు యుద్ధాన్ని ఎప్పుడు కూడాను విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. 3 ఉపాయాలతోటి రాజ్యం లాక్కోవాలని బృహస్పతి చెప్పాడు. అదే సామ భేద దండోపాయాలు అన్నమాట. ఆదదీత బలించాపి ప్రజాభ్యః కురునందన నషడ్భాగమపి ప్రాజ్ఞా తాసామేవాభిగుప్తయే. ధర్మజా భీష్ముడు చెప్తున్నాడు అన్నమాట. ప్రాజ్ఞుడైన రాజు ప్రజల నుండి 6వ భాగం మాత్రమే పన్ను గ్రహించాలి. అది కూడా ప్రజల రక్షణ కోసమే గ్రహించాలి సుమా. దశ ధర్మగతేభ్యో యత్ వసు బహ్వల్పమేవ చ తదా తదీత సహసా పౌరాణాం రక్షణాయ వై. పలు విధాలుగా దంటింపదగిన 10 మంది ఉన్నారు. వారి వద్ద కూడా పౌరుల రక్షణ కోసం పన్ను గ్రహించాల్సిందే. ఎవరయ్యా వారు అంటే మత్తులు, ఉన్మత్తులు, దస్యులు, తస్కరులు, ప్రతారకులు, శఠులు, లంపటులు, దూదరులు, కృత్రిమ లేఖకులు, లంచగొండులు,
యథా పుత్రాస్తథా పౌత్రా ద్రష్టవ్యాస్తేన సంశయ భక్తిస్తేషాం న కర్తవ్య వ్యవహారే ప్రదర్శితే. పుత్రుల్ని మనమల్ని చూసినట్టు సునీత వాళ్ళకు కొంచెం తీర్థం ఇచ్చి ప్రసాదం పెట్టి పంపించు. పుత్రుల్ని మనమల్ని చూసినట్లు ప్రజల్ని చూడాలి. కానీ ధర్మ నిర్ణయాది వ్యవహారంలో మాత్రం పక్షపాతం చూపకూడదు సుమా. శ్రోతుం చైవ న్యసేత్ రాజా ప్రాజ్ఞాన్ సర్వార్థదర్శినః వ్యవహారేషు సతతం తత్ర రాజ్యం ప్రతిష్ఠితం. న్యాయ పరిష్కారాల్లో ప్రాజ్ఞుల్ని నియమించాలి. రాజు యొక్క ప్రతిష్ఠ అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆకరే లవనే శుక్లేతరే నాగబరే తథా న్యసేదమాచాన్ నృపతి స్వాప్తాన్ వా పురుషాన్ హితాన్. టంకశాల, ఉప్పు పొలాలు, ధాన్య విక్రయ కేంద్రాలు, రేవులు, గజ సైన్యం దగ్గర రాజు తనకు ఆప్తుల్ని హితుల్ని మంత్రులుగా చేయాలి. సమ్యక్ దండధరో నిత్యం రాజా ధర్మం అవాప్నుయాత్ నృపస్య సతతం దండ సమ్యక్ ధర్మ ప్రశస్యతే. సరైన దండనీతిని ప్రవర్తింపజేసే రాజు ధర్మం పొందుతాడు. రాజు యొక్క దండమే రాజదండమే ధర్మం అని శాస్త్రం చెప్తుంది. వేద వేదాంగ విప్రాజ్ఞ సుతపస్వీ నృపో భవేత్ దానశీలశ్చ సతతం యజ్ఞశీలశ్చ భారత. రాజు వేదాంగాలు వేదాలు అన్నీ తెలిసిన ప్రాజ్ఞుడై ఉండాలి, తపస్వి అయి ఉండాలి, దానశీలుడై ఉండాలి, యజ్ఞశీలుడై ఉండాలి. ఏతే గుణా సమస్తా స్యుః నృపస్య సతతం స్థిరా వ్యవహారలోపే నృపతే కుతః స్వర్గ కుతో యశః. ఈ గుణాలన్నీ కూడా రాజులో సుస్థిరంగా ఎప్పుడు ఉండాలి. ఇందులో లోపం జరిగితే రాజుకు స్వర్గం లేదు, కీర్తి లేదు. యదా తు పీడితో రాజా భవేద్రాజ్ఞా బలీయశ తదాపి సంశ్రయేత్ దుర్గం బుద్ధిమాన్ పృథ్వీపతి. ఎప్పుడైనా తనకన్నా బలవంతుడైన రాజు చేత ఓడింపబడితే, పీడింపబడితే తెలివైన రాజు ఏం చేయాలంటే దుర్గాన్ని ఆశ్రయించాలి. విధావాక్రమ్య మిత్రాన్ని విధానం ఉపకల్పయేత్ సామభేదాన్ విరోధార్థం విధానం ఉపకల్పయేత్. సమయం చూసి మిత్రుల సహాయం పొంది రక్షణ విధానం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత సామభేదోపాయాలు కానీ యుద్ధం కానీ దాని మీద విధాన నిర్ణయం తీసుకోవాలి. ఘోషాన్ రుసేత మార్గేషు గ్రామానుత్తాపయేదపి ప్రవేశయేచ్ఛతాన్ సర్వాన్ శాఖా నగరకేష్వస్పి. మార్గాల్లో రాజు గోశాలలు నిర్మించాలి, గ్రామాల్ని తీర్చిదిద్దాలి, వాటిల్లోనూ శాఖా నగరాల్లోనూ మిత్రులను ప్రవేశపెట్టాలి. ఏ గుప్తాశ్చైవ దుర్గాశ్చ దేశాశ్చేషు ప్రవేశయేత్ ధనినో బలముఖ్యాంశ సాంత్వయిత్వా పునః పునః. ధనవంతులు బలవంతులు అయిన వారిని వాళ్ళెవరో తెలియకుండా వాళ్ళని రహస్యంగా మారువేషాల్లో ఉంచి దుర్గాల్లోనూ దేశంలోనూ అక్కడక్కడ ఉంచాలి. సస్యాభిహారం కుర్యాశ్చ స్వయమేవ నరాధిపః అసంభవే ప్రవేశస్య దహేద్ధావాగ్నినా భృశం. అవసరమైతే రాజు స్వయంగానే తన పొలాలకి కోత కోయించుకోవాలి. అది సాధ్యపడకపోతే
శత్రువులకి ఆహారం దొరకకుండా దాన్ని కాల్చివేయాలి. క్షేత్రస్థేషు చ సస్యేషు శత్రురుపజయేన్నరాన్ వినాశేద్వా తత్సర్వం బలేన దాస్వకేన వా. నదీ మార్గేషు చ తథా సంక్రమాన్ అవపసాదయేత్ జలం విశ్రావయేత్ సర్వం అభిప్రాప్యం చ దూషయేత్. అలానే శత్రురాజు తన మీదకు వస్తున్నాడు అని తెలిసినప్పుడు శత్రురాజ్యంలో ఉన్న పంటలన్నింటినీ కూడా కాల్చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆహారం దొరకదు సైనికులకు, వాళ్ళకి. అదనమాట. నదీ మార్గేషు చ తథా సంక్రమానవసాదయేత్ జలం విప్రావయేత్ సర్వం అభిప్రాప్యం చ దూషయేత్ అవిశ్రావ్యం చ దూషయేత్. నదుల మీద, రోడ్ల మీద ఉన్న వంతెలను కూల్చివేయాలి. ఎప్పుడు శత్రువు తన మీదకు వస్తున్నాడు అనుకున్నప్పుడు. అలానే చెరువుల్లో కూడా నీళ్లు లేకుండా చేయాలి. అది కుదరకపోతే ఆ చెరువుల్లో విషాన్ని కలపాలి. తదాత్వేనాయతిభిశ్చ నివసేత్ భూమ్యమనంతరం ప్రతిఘాతం పరస్యాజో మిత్రకార్యేప్యుపస్థతే. అప్పుడు గాని తర్వాత గాని మిత్రకార్యం చేయవలసి ఉన్నా సరే వదిలిపెట్టేసి యుద్ధంలో తన శత్రువును చంపగల పొరుగు దేశపు రాజుని ఆశ్రయించగలగాలి. దుర్గాణాంచాభితో రాజా మూలచ్ఛేదం ప్రకారయే సర్వేషాం క్షుద్రవృక్షాణం చైత్య వృక్షాన్ వివర్జయేత్. రాజు తన చిన్న దుర్గాల్ని మొదలంట నాశనం చేయాలి. చిన్న చిన్న చెట్లన్నింటినీ నరికేయాలి. అందులో రచ్చబండ చెట్లను మాత్రం వదిలేయాలి. ప్రవృద్ధానాంచ వృక్షానాం శేకాం ప్రచ్ఛేదయేస్తథా చైత్యానాం సర్వదా చాజ్యం ఆపి పుత్రస్య పాతనం. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను మాత్రమే నరకాలి, కానీ పూర్తిగా మొక్కను తీసేయకూడదు. తర్వాత రచ్చబండల మీద ఉన్న ఆకులను కూడా కోయకూడదు. ప్రగంఢీకారయేత్ సమ్యక్ ఆకాశ జనభీస్తదా ఆపూరయేచ్చపరికాం స్థానునక్ర జుషాకులాం. తన యొక్క నగరానికి చుట్టూ ఉండే కోట ఎత్తుగా నిర్మించుకోవాలి. అంటే దూరం నుంచే శత్రువులు ఎవరన్నా వస్తే కనిపెట్టడానికి వీలుగా చేసుకోవాలి. మేకులు, మొసళ్ళు, పెద్ద చేపలతో పరిఘెను నింపాలి. సంకటద్వారకాణి స్యుః ఉచ్ఛ్వాసార్థం పురస్య చ తేషాంచ ద్వారవద్గుర్తిః కార్య సర్వాత్మనా భవేత్. ప్రమాద సందర్భాల్లో పురజనులు పారిపోవటానికి దొడ్డిదారులను ఏర్పరచాలి. వాటికి రాజద్వారానికి లాగా అన్ని విధాలా రక్షణ ఏర్పరచాలి. ఇప్పుడు జరుగుతున్నది యుద్ధం ఇజ్రాయెల్, లెబనాను అనే దేశాలకు. సాయంత్రానికి ఇవాళ పంతులమ్మ గారు అడిగారా? తులసి దళం. ఓహో, అట్లా చేయి. యుద్ధంలో పారిపోలేక, ఎక్కడికి పోలేక ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద వంతెనల కింద ఉంటున్నారు. ఎందుకు? బాంబుల దాడులు జరుగుతుంటే రక్షణ కోసం. సో అప్పటి రక్షణా విధానం కూడా భీష్ముడు వారు చెప్తున్నారనమాట. శత్రురాజు ఆక్రమిస్తున్నాడంటే తనకన్నా బలమైన శత్రువు అయితే వాడు ఏం చేస్తాడో నేను ముందుగా ఊహించి
ప్రజల్ని నగరం నుండి పారిపోవడానికి దోవలు ఏర్పరచాలి. అలా చెప్తున్నాడు. అలాగే కాదు అమ్మగారు కదా డ్యూటీ వాళ్ళ, అది సాయంత్రం డ్యూటీ నాది కదా, నా కోసం పూలు అవి ఆయన ఉంటే ఆయన సమకూర్చుకుంటాడు. ఇవాళ పూజారికి సెలవు కదా, అది ఇక్కడే పెడితే నేను తీసుకెళ్తాను, వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ద్వారేషు చ గురుణ్యేవ యంత్రాన్ని స్థాపయేత్ సదా ఆరోపయేత్ శతఘ్నిశ్చ స్వాధీనాని చ కారయేత్. ద్వారాల్లో, నగర ద్వారాల్లో పెద్ద పెద్ద యంత్రాలు నిర్మించాలి, శతఘ్నులు నింపాలి. అప్పుడు కూడా బాంబులు ఉన్నాయన్నమాట కదా, శతఘ్నులు నింపాలట. వాటిల్లో శతఘ్నులు అంటే ఇప్పుడు వేసే బాంబులే. ట్యాంకర్స్ ఉంటాయి కదా, ట్యాంకర్స్లోంచి వదులుతూ ఉంటారు బాంబులు. కాస్తాని చాభిహార్యాని తథా కూపాన్ శఖానయేత్ సంశోధయేస్తథా కూపాన్ కృతపూర్వాన్ సయోర్ధిభిః. వంట కట్టెలను సరిపడా సమకూర్చుకోవాలి, అలాగే నూతులను తవ్వించాలి, లేదా పూర్వమే తవ్విన నూతులుంటే వాటిని బాగా లోతుకు తీసి మంచినీరు వచ్చేటట్టుగా చూసుకోవాలి. తృణచ్ఛన్నాని వేస్మాని స్పంకేనాథ ప్రలేపయేత్ నిర్హరేత్ శత్రుణమ్మాసి చైత్రే వహ్ని భయాస్తదా. గడ్డి కప్పిన ఇళ్ల మీద బురద పూత పెట్టాలి. చైత్రమాసంలో అగ్ని భయం వల్ల గడ్డిని తీసేయాలి. నక్తమేవ చ భక్తాని పాచయేత నరాధిపా నదివా జ్వాలయేత అగ్నిం వర్జయిత్వా. అగ్నిహోత్రికం రాత్రులేందే రాజు అన్నం వండించాలి. పగటి పూట అగ్ని జ్వలింపకూడదు. ఒక్క నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు తప్పితే అగ్ని అనేది కనపడకూడదు. పగలు రాత్రులే వండించాలి. అంటే ఏమిటి, పాత రోజుల్లో రాత్రి యుద్ధం చేసేవాళ్ళు కాదు కదా, పగలు యుద్ధం చేస్తారు. కాబట్టి ఎక్కడన్నా పొగ వచ్చిందంటే ఇక్కడ మనుషులు ఉన్నారని చెప్పేసి దాడికి వస్తారనే ఉద్దేశంతో జాగ్రత్తలు ఇవన్నీ. శత్రురాజు ఎవడన్నా మన మీదకు యుద్ధానికి వస్తున్నాడంటే ఈ జాగ్రత్తలు పాటించాలి అని. తర్వాత కర్మారారిష్ట శైలాసు జ్వరేదగ్ని సురక్షిత గృహాణి చ ప్రవేశాంత విధేయ శాద్భుతాసన. కమ్మరిశాలల్లో, పురిటిళ్లలో మంచి రక్షణతో అగ్నిని ఏర్పాటు చేయాలి. గృహాల్లో ఉన్న అగ్నుల్ని కప్పి ఉంచాలి. మహాదండస్య తస్యా స్యాత్ యశాగ్నిర్వైదవీ భవేత్ ప్రఘోషయేత్ తథైవం చ రక్షణార్థం పురస్య చ. పగటి పూట ఎవడన్నా వంట చేస్తే వాణ్ణి మరణశిక్ష విధించాలి వాడి. ఎందుకంటే ఇది నగర రక్షణ ప్రధాన కర్తవ్యం కాబట్టి అలా చేయాలి. భిక్షుకాంశాత్రికాంశైవ క్లీబోన్మత్తాన్ కుశీలవాన్ బాహ్యాన్ కుర్యాన్ నరశ్రేష్ఠ దోషాయ సుర్హితేస్యధ. భిక్షువుల్ని, బండ్లవాళ్లని, పేడివాళ్లని, పిచ్చివాళ్లని, నటుల్ని నగరాలకు వెలుపలనే నిలపాలి. లేకపోతే వారి వల్ల చాలా దోషాలు కలుగుతాయి. చత్వరేష్వధ తీర్థేషు సకాస్వ వసతేషు చ యథార్థ వర్ణం ప్రణిధం కుర్యాత్ సర్వస్య పార్థివ. 4 వీధుల కూడళ్లలోనూ, మంత్రులు మొదలైన ప్రధానుల ఇళ్ల దగ్గర, కార్యాలయాల దగ్గర, పెద్ద పెద్ద భవనాల దగ్గర గూఢచారుల్ని నియమించాలి. విశాలాన్ రాజమార్గాం శాకారయితన రాజభా ప్రసాశ్య పునాం సేవ యథోద్దేశం సమావిచే
రాజమార్గాలన్నీ విశాలంగా నిర్మించుకోవాలి. ఆయా ప్రదేశాల్లో చలివేంద్రాలు దుకాణాలను ఏర్పాటు చేయాలి. భాండాగారాయుధాగారాన్ యోధగారాంశ సర్వశః అశ్వాగారాన్ గజాగారాన్ బలాధికరణాని చ. మా అక్కడ హారతద్దుకొని అభిషేకం చేసిన తీర్థం ప్రసాదం తీసుకో. పరికాశ్చైవ కౌరవ్య రతోలిర్ నిష్కుటాని చ నాత్వన్యః ప్రపశ్యేత గుహ్యమే తద్యుధిష్ఠర. అలాగే కోశాగారాలని, ఆయుధశాలని, కోశాగారాలంటే డబ్బులుండే చోటుని, ఆయుధశాలని, యోధశాలల్ని, అశ్వశాలని, ఏనుగుల శాలల్ని, సైన్య శిబిరాలను తగిన చోట్ల నిలపాలి. పరికల్ని, మార్గాల్ని, ఉద్యానవనాల్ని నిర్మించాలి. వీన్ని శత్రువులు గమనింపలేనట్లుగా ఉంచాలి. కొంచెం రహస్యంగా నిర్మించాలి. అర్ధ సన్నిచయం కుర్యాత్ రాజా ప్రబలార్జిత తైలం వసా మధుకృతం ఔషధాని చ సర్వశ అంగారకుశముంజానాం పలాశ శరవన్నినాం యవసేంధర దిగ్ధానాం కారయీత చ సంచయాన్. శత్రుబలం వల్ల భయం కలుగుతుందని ధనాన్ని బాగా కూడబెట్టుకోవాలి. నూనె, వస, తేనె, నెయ్యి, ఔషధాలు ఎక్కువగా సేకరించుకొని పెట్టుకోవాలి. బొగ్గులు, దర్భలు, ముంజగడ్డి, మోదుకర్రలు, రేఖకులు, రెల్లుగడ్డి, గడ్డి, కట్టెలు, విషబాణాలు ఇవన్నీ ఎక్కువగా నిల్వ చేసుకోవాలి. ఎప్పుడూ శత్రురాజు మన మీదకి దండెత్తి వస్తున్నాడు అన్నప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పడాలి. లేకపోతే ఎన్నో రోజులు యుద్ధం జరుగుతుందో తెలియదు కదా. ఆహార పదార్థాలన్నీ బాగా నిల్వ చేసుకోవాలి అన్నమాట. ఆయుధానాంచ సర్వేషాం శత్రుష్టి ప్రాస వర్మణాం సంచయానేవ మాదీనాం కారయీత నరాధిప. అలానే శక్తి, ఈట, కవచం మొదలైన అన్ని ఆయుధాలను కూడాను బాగా ఎక్కువగా సేకరించుకోవాలి. ఔషధాని చ సర్వాణి మూలాని చ ఫలాని చ చతుర్విధాంశ వైద్యాన్ వై సంగృహిన్ యాద్విశేషతః. చతుర్విధ వైద్యులు కూడాను వాళ్ళను కూడా సేకరించుకొని పెట్టుకోవాలి. ఆ రోజుల్లో చతుర్విధ వైద్యులు అంటే భూత వైద్యులు కూడా ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళల్లో. తర్వాత శల్య చికిత్స చేసేవాళ్ళు, విషాన్ని తీసేవాళ్ళు. పాముల వాళ్ళు కూడా వైద్యుల కిందనే లెక్క కట్టారు. పాముల మంత్రాలు వేసి పాములను పట్టుకునేవాళ్ళు కూడా వైద్యుల కిందనే పెట్టారన్నమాట.